వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్న కూతురి వ్లాగ్. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా, ఆల్రెడీ టైటిల్లో చూసేసారు. అవునండి, పోలిపాడ్యమి ఈ రోజున మేము చేసిన పూజ అనమాట. సో మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి ఇలా మీకు అప్లోడ్ అయితే చేస్తున్నా ఈ వీడియో ద్వారా. మరి ఇంకేం లేట్ చేయకుండా మీరు ఏం చేయాలి, ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ముందుగానే ఈ వీడియోని లైక్ చేసేయండి. అలా లైక్ చేసిన వెంటనే కింద నా హైప్ ఆప్షన్ అయితే వస్తాయన్నమాట. క్లిక్ చేయగానే పాయింట్స్ అని అయితే వస్తాయన్నమాట. మీరు నాకు పాయింట్స్ అయితే ఇవ్వచ్చు గాయస్, ఓకేనా? సో మీరు నాకు ఎంత పాయింట్స్ ఇచ్చారు అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను గాయస్. సో ముందుగా చూస్తున్నారు కదా, మేము లేచాం, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసే టైంకి ఇంకా అలా 3:30, 4 o'clock అయితే అయిందనమాట. మీ అందరికీ పోలిపాడ్యమి రోజున పూజ ఎలా చేస్తారు అనేది మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన లేదన్నమాట. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా. అలానే పోలీస్ వర్గానికి వెళ్ళే కథ గురించి కూడా మీకు చెప్పవసరం లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత పోలిపాడ్యం అయితే వస్తారు కదా. మనం ఎప్పుడు పూజ చేసిందే. ఈ పోలి పూజతో కార్తీక మాసం సంపూర్ణంగా పూర్తయినట్లేనండి. మరి మీలో ఎంతమంది పోలి పూజ చేశారో నాకు కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి గాయస్. సో ఓకేనా? ఒకవేళ పూజ చేసుకోలేని వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా మీరు పూజ చూస్తారు కదా ఈ సంవత్సరానికి అని చెప్పి ఇలా ఈ వ్లాగ్ అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తున్నా గాయస్. సో ప్రతి సంవత్సరం నేను పోలిపాడ్యమి పూజ అయితే పెడతాను కదా. లాస్ట్ ఇయర్ పెట్టాను, ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను. సో అది ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్స్ నా ఛానల్లోకి వెళ్ళి చూసానండి. ఈ వీడియో మార్నింగ్ అప్లోడ్ చేద్దామని అయితే అనుకున్నానండి, బట్ అప్పుడు కాలేజ్కి వెళ్ళే హడావిడిలో అయితే ఉన్నాను. సో అందుకే ఇంకొచ్చేసాక ఫ్రీగా నెమ్మదిగా ఇక్కడ ఇలా వ్లాగ్లో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా గైస్. అందుకే మీకు అప్లోడ్ చేస్తున్నాను వచ్చేసిన వెంటనే. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్. మీ సపోర్ట్ నాకు ఎంతో ఎనర్జీ అయితే ఇస్తుంది కదండి. లైక్ కూడా చేసాను గాయస్. అందరికీ తెలిసిందే కదండి, ఈ పోలి పూజ తులసి మాత సన్నిధిలోనే చెయ్యాలని. ఈ పోలిపాడ్యమి రోజున పోలి పూజ చాలామంది నదీ తీరాన్న లేదా సముద్రాల తీరాన్న అయితే చేస్తారు కదండి. అక్కడ అలా వెళ్ళే అవకాశం లేని వాళ్ళు ఇలా ఇంటి దగ్గర ఉన్న తులసి మాత సన్నిధిలో అయితే మనం చేసుకోవచ్చండి, ఓకేనా? మొత్తానికి చూసారు కదా, కార్తీక మాసం ఈ సంవత్సరం ఇలా చాలా మంచిగా అయితే అయ్యింది కదా. మళ్ళీ కార్తీక మాసం రావాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాలి కదండి. ఈ నెల రోజులు పూజలతో ఉపవాసాలతో వ్రతాలతో ఎంతో ప్రశాంతంగా అయితే అనిపించింది కదండి. వచ్చే సంవత్సరం కూడా ఇలానే ప్రశాంతతతో కార్తీక మాసాన్ని జరుపుకోవాలి మనం అందరూ అని దేవుణ్ణి కోరుకుందాం. మీరు కూడా చూస్తున్నారు కదా మా పూజని, అలా చూస్తున్నారు కదా. పోలిపాడ్యమి పూజ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది అరటి దప్పలే కదండి. మేమైతే 365 ఒత్తులు అలానే 33 ఒత్తులు అయితే వెలిగించామండి. ఇప్పుడైతే మ్యూజిక్ అయితే పెడతా గైస్, మీరు కూడా వింటూ ఈ వీడియోని అయితే చూసేయండి. మరి మీరు కూడా ఈ హార్ట్ని అయితే తీసేసుకోండి. అలానే తులసి మాత దగ్గర కూడా దీపం అయితే పెట్టేసామన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు తులసి మాతను అయితే చూపిస్తాము, మీరు కూడా చూస్తుండండి గాయస్. అది చూపిస్తున్నాను, చూసారా?
ఇంకా క్లియర్గా జూమ్ అవుట్ చేస్తా. ఓకే, సో చూసారా, ఇదిగోండి. అలానే అందరికీ పోలి పాడ్యమి శుభాకాంక్షలు. సో ఎర్లీ మార్నింగ్ కదండి, చూసారా వెనకాల ఫుల్ చీకటి అనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.